ఒక్క దొంగతనం, గుడ్డు దొంగతనం జరిగినప్పుడు సో ఏదైతే అందరి ట్రూ కలర్స్ బయటకు వచ్చాయో సంజన గారు ఎగ్గు దొబ్బేయటం వల్ల, ఈరోజు చేసిన దొంగతనం వల్ల సో చాలామంది బయటపడ్డారు. మామూలు కాదు, ఎవరికి వాడు తెలివిగల్లోలు అనిపించుకుంటున్నారు. ఎవరికి వాడు ఎస్కేప్ అవడం కోసం గేమ్లు ఆడారు. ఎవరికి వారు అసలు ఎవరి గేమ్ ఆడదనమాట. ఇమాన్యుల్ అవ్వచ్చు, భరణి గారు అవ్వచ్చు, రాము అవ్వచ్చు, సంజన గారు అవ్వచ్చు, ప్రియా అవ్వచ్చు, నెక్స్ట్ మన మాస్క్ మ్యాన్ అవ్వచ్చు. మాస్క్ మ్యాన్ది ఈ గేమ్కి ఈ దొంగతనానికి సంబంధం లేదు, కానీ మాస్క్ మ్యాన్ది డిఫరెంట్ కైండ్ ఆఫ్ నేచర్ అనమాట. సో మామూలు కూడా కాదు, ఎవరికోరు దొరికారండి. ఒకే ఒక్క దొంగతనం, మామూలు కూడా కాదు. అండ్ రెడ్ సీట్స్ వచ్చిన వాళ్ళగా ఏదో ఒకటి పని పెట్టాలి కాబట్టి పెట్టి సంజన గారిని ఖచ్చితంగా సెలెక్ట్ చేస్తారు కాబట్టి సంజన గారిని బయటికి పంపించేశారు, సీక్రెట్ రూమ్లో పెట్టారు. ఇదంతా కాదు, సంజన గారిని ఎందుకు పంపిస్తారు, ఎందుకు ఇదంతా ఎందుకు డిజైన్ చేయాల్సి వచ్చింది, సంజన గారిని ఎందుకు బయటకు పంపిస్తారని అందరికీ తెలుసు. సంజన గారు ఎందుకంటే సంజన గారి సంగతి బాగా ఆలోచిస్తే ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటి వరకు ఆమె జోలికి ఎవరైనా వస్తే, ఆమెను గట్టిగా ఎవరైనా ఒక మాట అంటే ఆమె పర్టికులర్గా టార్గెట్ చేస్తుంది ఆ పర్సన్ని, చాలా గట్టిగా టార్గెట్ చేస్తుంది ఆ పర్సన్ని. సో ఇప్పుడు హరీష్ గారిని కూడా అంతేలాగా టార్గెట్ చేసింది. ఆ రోజు హరీష్ గారికి కొట్టిన దెబ్బ శనివారం ఎపిసోడ్లో హరీష్ గారు ఇప్పటికీ మర్చిపోలే, అంత పెద్ద దెబ్బ కొట్టింది హరీష్ గారిని. సో అలాంటి దెబ్బలు చాలా మందికి తగులుతాయి, అందుకనే చాలా మంది కంట్రోల్గా ఉంటారు, భయపడతారు. ఈవెన్ సంజన గారికి ఇప్పటికి హౌస్లో ఇప్పుడు దివ్య ఒక్కటే గట్టిగా మాట్లాడుతుంది, ఇంకా శ్రీజ అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు, ఎస్పెషల్లీ ప్రియా అయితే వణికిపోతూ ఉంటుంది సంజన గారికి. ఆ రేంజ్లో ఆమె ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. దివ్య కూడా అదే చెప్పుద్ది కదా ర్యాంకింగ్ ఇచ్చేటప్పుడు, అలా ఉంటుంది అనమాట సంజన గారి ఎఫెక్ట్. సో అందుకని ఒక్క మాస్క్ మ్యాన్ కూడా దొరికాడు. ఇప్పుడు మాస్క్ మ్యాన్ తర్వాత సో భరణి గారు ఒక మాట అంటారు, కళ్యాణ్ ఎక్కువ మాట్లాడతారు, డెమోన్ ఎక్కువ మాట్లాడతారు. డెమోన్ ఎక్కువ మాట్లాడడం వెంటనే లాస్ట్లో చూడండి డెమోన్ గురించి ఏం మాట్లాడుతాము సీక్రెట్ రూమ్లో కూర్చొని చాలా గట్టిగా టార్గెట్ చేస్తారు ఆ పర్సన్. అందుకనే ఆ పర్సనే కరెక్ట్ అని చెప్పి బిగ్ బాస్ వాళ్ళకి ఒక కాన్సెప్ట్ పెట్టి సో ఎలిమినేషన్ ప్రాసెస్ పెట్టి ఆమెను బయటికి పంపించారు. తెలుసు ఇక్కడ హైలైట్ ఏంటంటే బయటికి పంపించిన ఎవరికైతే ఉన్నారో అందరికీ తెలుసు. అందరికీ తెలిసినా కూడా ఇమాన్యుయల్ కొంచెం ఓవర్ యాక్షన్ చేశారు చూడండి. వెళ్ళిపోయిన తర్వాత అది సీక్రెట్ రూమ్ అని చెప్పి మెజారిటీ మెంబర్స్కి తెలుసు. దాని తర్వాత నాకు ఒంటరి అయిపోయానని అనిపిస్తుంది, నాకు బాధేస్తుంది అని చెప్పి ఇమాన్యుయల్ చేసిన ఓవర్ యాక్షన్ మామూలు ఓవర్ యాక్షన్ కాదు అసలు. ఎందుకు ఈ ఓవర్ యాక్షన్ అంటే ఈ ఓవర్ యాక్షన్ వెనక డబుల్ యాక్షన్ ఉంది. ఆ డబుల్ యాక్షన్ ఏంటని చెప్పే ముందు వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోయా చెప్పడం అది అందుకని. డబుల్ యాక్షన్ ఏంటంటే సంజన గారు శ్రీజ బీన్ బ్యాగ్ తెలుస్తున్నప్పుడు బీన్ బ్యాగ్ సర్దుతూ ఏం చేశారో చెప్పండి, ఏం చేశారో చెప్పండి. అక్కడ క్లియర్గా తెలుసు ఆమె ఒక పక్క బట్టలు తీసేశారని చెప్పింది కదా, బట్టలు తీసేశారని ఆమె చెప్పింది, ఆమె బట్టలు తీసేసామని చెప్పింది. సో తర్వాత వెళ్ళిపోయారు బయటికి. రాము రాథోడ్ కూడా వచ్చారు. రాము రాథోడ్ గురించి ఒక మాట అనేది వెళ్ళిపోయారు కదా బయటికి. ఆయన బయట నుంచి వస్తున్నప్పుడు, ఆయన లోపల నుంచి బాత్రూంలో నుంచి వస్తున్నప్పుడు ఈ అమ్మాయి అడుగుద్ది. దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక సీన్లో కూర్చొని నాకు బట్టలు తీస్తారని నిజంగా తెలియదండి, ఏదో మేకప్ కిట్ అనుకున్నాను. డబల్ యాక్షన్ మామూలుగా కూడా కాదు అసలు, మామూలుగా. ఎందుకంటే భయం కాదు, ఒక రకమైన అదేంటంటే గిల్ట్ ఫీలింగ్ అనమాట. అంటే లైక్ ఆ అమ్మాయి మనకి ఫస్ట్ పొజిషన్ ఇచ్చింది, సెకండ్ పొజిషన్ అది పొద్దున్న జరిగింది బట్టలు దొబ్బేయటం. తర్వాత ఆ ర్యాంకింగ్స్ అయిపోయిన తర్వాత కదా విషయం బయటపడింది. ఫస్ట్ పొజిషన్ ఇచ్చింది భరణి గారు, సెకండ్ పొజిషన్ ఇచ్చింది ఇమాన్యుయల్ గారు. సో మామూలు కూడా కాదు ఇమాన్యుయల్, అసలు ఇంకెందుకు గిల్ట్ ఫీల్ అవుతాడు ఇమాన్యుయల్. అందుకని తెలివిగా అక్కడికి వెళ్ళి సారీ చెప్పడానికి చేశాడు. బట్ ఇమాన్యుయల్కి కూడా తెలుసు. ఓకేనా, దీని పక్కన పెడితే ఇప్పుడు వరుసగా వద్దాము, 1 by 1 వద్దాము. సో మార్నింగ్ సంజన గారు శ్రీజ డిస్కషన్ పెడతారు. సంజన శ్రీజతో మాట్లాడుద్ది. సంజన శ్రీజని ఎందుకు ఇన్వాల్వ్ చేసిందంటే సంజన గారికి ఉన్నంత తెలివి ఎవ్వరికి లేదు అక్కడ. అంటే ఆమె చాలా మనుషుల్ని, క్యారెక్టర్స్ని గట్టిగా స్టడీ చేయగలుగుతా పర్సనాలిటీ ఆమెది. శ్రీజకి దివ్యకి పడట్లేదు. దివ్యకి శ్రీజ నిన్న ఏదైతే జలక్ ఇచ్చిందో దివ్య శ్రీజకి అది గట్టిగా పట్టేసుకుంది. ఓకే, ఇప్పుడు శ్రీజని ఇన్వాల్వ్ చేస్తే శ్రీజ కూడా మనకి హెల్ప్ చేస్తుంది. మనం ఆమె స్లోగానే నార్మల్గానే ఫన్ మోడ్లోనే మాట్లాడుతుండొచ్చు. బట్ శ్రీజ ఇంటెన్షన్ ఏంటి, శ్రీజ కూడా అలా చేద్దామనే ఉంటుంది శ్రీజ కూడా మైండ్లో. ఆమె కూడా ఫన్ మోడ్లోనే అనుకుంటూ ఉంటుంది. బట్ శ్రీజ బ్యాక్ ఇంటెన్షన్ ఏంటి, ఈ అమ్మాయికి కొంచెం మనల్ని ఎక్కువ చేసింది, మనకు టచ్ ఇవ్వాలని అనుకుంటూ ఉంటుంది. ఆ విషయం సంజన గారికి కూడా తెలుసు. సో అందుకని సంజన గారు ఈ అమ్మాయితో డీల్ మాట్లాడుకుంటుంది, ఈ అమ్మాయితో మాట్లాడుద్ది. లేకుంటే ఇంకెవరినైనా ఇన్వాల్వ్ చేయొచ్చు. వై శ్రీజ అంటే శ్రీజానే దివ్యకి పడట్లేదు కాబట్టి, సో తెలిసి అర్థమైంది కాబట్టి శ్రీజాతో మాట్లాడుద్ది. ఫస్ట్ మేకప్ కిట్ అంటారు. మేకప్ కిట్ కాదమ్మా, వీకెండ్ కాస్ట్యూమ్ లేపేసే వరకు 3 రోజులు అదే అమ్మాయి దగ్గర ఉన్న అదే బట్టలతో ఉంటుంది, చూద్దాం ఎలా ఉంటుందో అని చెప్పి అక్కడ దూరంగా ప్రియా కూడా ఉంటుంది. ప్రియాకు కూడా తెలుసు
వీళ్ళిద్దరు దొబ్బేసేది, వీళ్ళిద్దరు పెట్టేది. వీళ్ళిద్దరు పెట్టేసిన తర్వాత ఇమాన్యుల్ వస్తాడు. ఇమాన్యుల్ కూడా ఏం చేశారు చెప్పండి అని చెప్తే ఆమె చెప్పుద్ది. ఇమాన్యుల్ కూడా తెలుసు అక్కడ బట్టలు ఉండవని. దాని తర్వాత రాము రాథోడ్కి కూడా తెలుసు అక్కడ బట్టలు ఉండవని. ఈ సీన్లో హరీష్ గారు లేరు. ఆయన కనపడదు, ఆయన చూడ్డు, ఆయన వేరే చోట ఎక్కడ ఉంటాడు అసలు ఆయనకి తెలియదు. ఎందుకంటే బయట ప్రియా కూర్చొని ఉంటుంది అక్కడ. సో అక్కడ హరీష్ గారికి తెలిసే సమస్య లేదు. మరి హరీష్ గారికి సెకండ్ సీన్ ఎలా తెలిసిందో నేను చెప్తాను మీకు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మనం రాము వస్తే మేము చాలా కష్టపడి మాట్లాడాం, 3 రోజులు మూతి తెరిస్తే రాలిపోతాయి పళ్ళు అంటే అంటాడు అనమాట. సో ఇది గుర్తుపెట్టుకో అంటాడు రాము రాథోడ్. ఇది నైట్కి చూపిస్తాడు అనమాట. సో ఆల్ఫా మేల్ అప్పుడు ఇది గుర్తుపెట్టుకో అంటాడు. మామూలు కూడా కాదు, కనెక్షన్స్ ఎలా ఉంటాయంటే డాట్లు భలే గలుపుతా చూస్తా ఉన్నాండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక్కడ అయిపోయింది కదా సీను. ఈ సీన్ అయిపోయిన తర్వాత ప్రియాకు కూడా బయట తెలుసు వీళ్ళు ఇలా మారుస్తున్నారని. ప్రియాకి భయం, ఓపెన్గా చెప్పదు ప్రియా. ఏం జరిగిందో చెప్తా నెక్స్ట్. దాని తర్వాత ర్యాంకింగ్స్ ఇస్తారు కదా. సో ర్యాంకింగ్స్ ఇచ్చినప్పుడు 13th ర్యాంక్ సో ఫ్లోరా గారికి ఇస్తారు అనమాట. మీరు అసలు కనిపించట్లేదు, జస్ట్ మీరు ఉన్నారని చెప్పి ఫ్లోరా గారికి ఇస్తారు 13th ర్యాంక్. 12th ర్యాంక్ రాముకి ఇస్తాడు. సో మీరు ఆ గేమ్లో అసలు సరిగ్గా స్టాండ్ తీసుకోలేదు, ఇది చూస్తూ నిలబడిపోయారు. దాని తర్వాత అసలు మీరు ఎక్కడ ఇంకా కనిపించరు కూడా అని చెప్పి 12th ర్యాంక్ రాము గారికి ఇస్తారు. సో 11th కళ్యాణ్కి ఇస్తారు అనమాట. నువ్వేదో వస్తావు, 2 డైలాగులు 3 డైలాగులు మాట్లాడతావు, వెళ్ళిపోతావు, తప్పితే ఏమి లేదు, నువ్వేదో ఫీల్ అవుతుంటావు అక్కడ విషయం లేదు. అండ్ నెక్స్ట్ ఆ చక్రం టాస్క్లో కూడా నీ మీద నేనేదో ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాను కానీ నువ్వు అక్కడ చేసింది కూడా ఏమీ లేదు పెద్దగా. సో అండ్ నువ్వు కొంచెం ఆ యాటిట్యూడ్కి, నీ బిహేవియర్కి, నువ్వు ఇచ్చే లుక్స్కి చాలా తేడా డిఫరెన్స్ ఉంది. సో కొంచెం నీ లుక్స్ కొంచెం బెటర్ చేసుకుంటే బెటర్ ఉంటుంది. ఎందుకంటే దానికి తగ్గట్టు ఉంటే నీ పట్టించుకునేదాన్ని కాదు. అండ్ నువ్వు గెలవాలని గేమ్ ఆడవు, ఎదుటోళ్ళు ఓడిపోవాలని గేమ్ ఆడుతుంటావు. అప్పుడు నువ్వు గెలవడానికి నీకు ఛాన్స్ ఉండదు. ఎందుకంటే ఎదుటోళ్ళని ఎప్పుడు బ్లేమ్ చేసి ఎప్పుడు బయటకు పంపిస్తావు అన్న థాట్లోనే నువ్వు ఉంటావు అని చెప్పి చెప్పుద్ది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి శ్రీజ నిలబెట్టుద్ది 10th ప్లేస్లో. శ్రీజ నిలబెట్టి నీవు మాట్లాడేదానికి ఫుల్ స్టాపే ఉండదు, అలా అని చెప్పి నువ్వు మాట్లాడే దాంట్లో సెంటెన్స్లో మీనింగ్ కూడా ఉండదు. సో అండ్ నెక్స్ట్ నువ్వు మాట్లాడుతుంటే ఎదుటి వాళ్ళకి ఏదో కొట్టినట్టు అనిపిస్తూ ఉంటుంది. అండ్ నీ దాంట్లో అసలు పాయింటే ఉండదు, మీనింగ్లెస్గా మాట్లాడుతూ ఉంటావు. నువ్వేదో టాస్కులు తోపు లెక్క ఆడుతావు కదా, నీకు మొన్న వచ్చిన టాస్కులు కూడా పెద్ద గెలిచింది లేదు, ఆ ఫస్ట్ టాస్క్ ఆడింది కూడా పెద్దగా ఏమీ లేదు అని చెప్పి అమ్మాయి చెప్పుద్ది అనమాట. బట్ ఈ అమ్మాయి గురించి మాట్లాడుకోవాలంటే ఇక్కడ శ్రీజ గురించి ఒక పాయింట్, ఈ అమ్మాయి ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళు గెలుస్తున్నారేమో అనే థాట్ ఉంది నాకు. ఫస్ట్ గేమ్లో సంజన గారికి సపోర్ట్ చేసి సంజన గారు గెలిచారు. సెకండ్ దాంట్లో కొంచెం సెకండ్ గేమ్ మార్చి మొన్న సపోర్ట్ చేశారు ఫ్లోరా గారు గెలిచారు. సో ఈరోజు ఇమాన్యుల్కి సపోర్ట్ చేసింది, ఇమాన్యుల్ గెలిచాడు. అండ్ ఆ టాస్క్ గురించి వచ్చినప్పుడు కూడా మాట్లాడుకుందాం, ఇమాన్యుల్ గెలిచాడు అనమాట. సో అలాగా నీదంత ఇంపాక్ట్ లేదు టాస్క్లో, నేను చూసిన దాని ప్రకారం, అగ్ని పరీక్షలు చూసిన దాని ప్రకారం ఇక్కడ అంత లేదు అన్నట్టు ఈ అమ్మాయి మాట్లాడుతుంది అనమాట. శ్రీజాకి 10th ప్లేస్ ఇస్తుంది అనమాట. 9th ప్లేస్లో మాస్క్ మ్యాన్ పెట్టుద్ది. సో 9th ప్లేస్లో మాస్క్ మ్యాన్ పెట్టినప్పుడు మీరు ఆ రోజు ఏదైతే జరిగిందో దాని తర్వాత మీరు కంప్లీట్గా అఫెండ్ అయిపోయారు, మీరు అసలు డల్ అయిపోయారు, మీరు కనిపించట్లేదు, మీరు స్ట్రైట్ ఫార్వర్డ్ అనుకున్నాను అని ఈ అమ్మాయి కూడా ఉంటుంది. స్ట్రైట్ ఫార్వర్డ్ కాదా ఆయన అని చెప్పినా కూడా వెండు స్ట్రైట్ ఫార్వర్డ్ అనుకుంటున్నాను అంటది. మనం ఏం చేయలేము, ఇంకా ఎన్నిసార్లు చెప్పాలి అంతమందికని. ఓకే, దాని తర్వాత ప్రియాకి ఇస్తుంది అనమాట 8th ప్లేస్లో. నువ్వు ఏదైతే గేమ్ ఉన్నావో, సో నువ్వు అగ్ని పరీక్షలో మనం ఇద్దరం కలిసి ఆడాము, బట్ ఇక్కడికి వచ్చేసరికి నీ గేమ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంది. నువ్వు వేరే వాళ్ళకి తానా అంటే తందానా అంటున్నావు, వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మీద నువ్వు ఇక్కడ ఉంటున్నావు. ఓనర్స్ అవ్వచ్చు, టెనెంట్స్ అవ్వచ్చు, నువ్వు ఆ గ్రూప్లో ఉండడం కోసం నువ్వు నీ ఇండివిజువాలిటీని కోల్పోతున్నావు, నీ ఐడెంటిటీని కోల్పోతున్నావు. అండ్ నీకు అంటే టాస్క్ అవ్వచ్చు, లేకుంటే నామినేషన్ అవ్వచ్చు, లేదా ఒక కాన్వర్జేషన్ అవ్వచ్చు, లేదా ఒక ఆర్గ్యుమెంట్ అవ్వచ్చు, నువ్వు వేరే వాళ్ళు మొదలు పెడితేనో లేదా వేరే వాళ్ళు నీ కోసం మాట్లాడితేనో అప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు తప్పితే నీ ఇండివిజువాలిటీ ఎక్కడ కనిపించట్లేదు. అండ్ ఓనర్స్ టెనెంట్స్ వాళ్ళ గ్రూప్లో ఉండటం కోసం, వాళ్ళతోటి నువ్వు కలవటం కోసం నీ మొరాలిటీని, సో నీ ఏదైతే హ్యూమానిటీని, నీ ఇండివిజువాలిటీనో నువ్వు కంప్లీట్గా కోల్పోతున్నావు. ఇలా కోల్పోతూ ఉంటే నీకు అసలు గేమ్ కాదు, ఒకసారి అని చెప్పి చెప్పుద్ది అనమాట. అందరికీ సజెషన్లు ఇచ్చుద్దండి, కాకపోతే ఈ పర్టికులర్ పాయింట్ అని చెప్పకుండా ఓవరాల్గా చెప్పుద్ది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి రితున్ 7th ప్లేస్లో పెట్టుద్ది. సో రితున్ 7th ప్లేస్లో పెట్టి, సో నువ్వు నీ కోసం గేమ్ ఆడాలి. అండ్ ఆ రోజు టాస్క్ అప్పుడు కూడా సో నువ్వు మనోడిని గెలిపించాలన్న బ్యాక్ ఆఫ్ ద మైండ్లో ఉంది కాబట్టి నువ్వు అతని తప్పులు చూడకుండా వేరే వాళ్ళ తప్పులు మాత్రమే చూస్తూ ఉన్నావు. అతని తప్పులు కూడా చూసుంటే సో ఇలా ఉండేది కాదు. సో నువ్వు అంటే నీ గేమ్ నువ్వు ఆడాలి, వేరే వాళ్ళని గెలిపించడం కోసం నువ్వు గేమ్ ఆడకూడదు
అని చెప్పి ఈమెను 7th ప్లేస్లో పెట్టుద్ది అనమాట. 6th ప్లేస్లో సుమన్ గారిని పెట్టుద్ది. మీరు చాలా బాగా మాట్లాడతారు, మీరు ఆ పాయింట్ మాట్లాడుకుని చెప్తారు, మీరు నామినేషన్స్లో కూడా బాగానే మాట్లాడతారు, యాక్టివ్గానే ఉన్నారు. కాకపోతే వాళ్ళందరూ ఎలా అయితే కనిపించట్లేదో నాకు మీరు ఎక్కడ అలాగే కనిపించట్లేదు. అండ్ మీరు టాస్క్ చాలా బాగా ఆడారు. ఆ చక్ర అదైతే టాస్క్ ఉందో దాంట్లో మిమ్మల్ని పడేసినా మీరు పడిపోయినా కూడా మీ తర్వాత పైకి లేచి దాని గురించి పెద్ద కంప్లైంట్ ఇవ్వలేదు. ఆ స్పోర్టివ్ స్పిరిట్ నాకు బాగా నచ్చిందని చెప్పి చెప్తారనమాట. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి తనూజ గారిని పెడతారు. సో మీరు గేమ్ చాలా బాగా ఆడుతున్నారు, టాస్కులు కూడా ఓకే, మీరు ఆ టాస్క్లు ఏమాడిందో మనకు తెలియదు అసలు, టాస్కులు కూడా ఓకే మీరు. అండ్ మీరు కొంచెం ఎమోషనల్ అవుతున్నారు, ఊరుకూరుని ఏడుస్తున్నారు. మిమ్మల్ని చూసిన ఎక్కువసార్లు నేను ఏడుస్తుండే చూశాను. ఒక అమ్మాయి అయింది మీరు అంతగా ఏడవకూడదు, మనం చాలా స్ట్రాంగ్ ఉండాలి, మన కన్నీళ్ళు కూడా బయటకు ఊరినే రాకూడదు, స్ట్రాంగ్ ఉండాలి. అండ్ మీతో మాట్లాడుతుంటే సో మాట్లాడాలని అనిపిస్తుంది, సో మీతో మంచి వైబ్ ఉంటుంది అని చెప్పి చెప్తారనమాట. ఇంక అంతకన్నా ఏం లేవని చెప్తారు. 4th ప్లేస్లో డెమోని పెట్టుద్ది. డెమోని పెట్టినప్పుడు డెమోనికి చెప్పిందని ఇక్కడ తనుజ చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తుంది. మన మట్టిపుర్ర రీతుకి ఏం తెలవదు కాబట్టి తనుజ క్లోజ్గా అబ్జర్వ్ చేస్తుంది అనమాట. నువ్వు నీ గేమ్ ఆడుతున్నావు, నువ్వు నీ అంటే నీకు వేరే డిస్ట్రాక్షన్స్ ఉన్నా అది నాకేం ఫరక్ పడదు, నువ్వు ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చేసుకోవచ్చు. బట్ అది నీ గేమ్కి ఎఫెక్ట్ అవుతుందా లేదా అని చూసినప్పుడు నువ్వు నీ గేమ్కి ఎఫెక్ట్ కానివ్వకుండా నువ్వు గేమ్ ఆడుతున్నావు. సో మొన్న కూడా శ్రీజ రితు ఉన్నప్పుడు నువ్వు శ్రీజ పాయింట్స్ వ్యాలిడ్ కాదని చెప్పి శ్రీజాకే సపోర్ట్ చేసావు. అండ్ దట్టు నువ్వు కెప్టెన్సీ అలా జరిగినప్పుడు నువ్వు కెప్టెన్సీ వచ్చినప్పుడు నువ్వు అది వద్దనుకొని మళ్ళీ కెప్టెన్గా గెలిచావు కాబట్టి సో నీ గేమ్ నువ్వు ఆడుతున్నావు, నీ ఫోకస్లో ఉన్నావు నాకు అనిపిస్తుంది అని చెప్పి అక్కడ చెప్తారు. ఇది గుర్తుపెట్టుకోండి, దీన్ని మళ్ళీ నెక్స్ట్ బాగుంటుంది. తర్వాత సంజన గారికి ఇస్తారు. సో మీరు ఎలా గేమ్ ఆడుతున్నారో మీకు తెలుసా అండి. అండ్ మీతో గేమ్ ఆడటం అంటే లైక్ మిమ్మల్ని నేను మైండ్లో పెట్టుకుంటాను, పాజిటివ్ ఆర్ నెగిటివ్. సంజన గారు ఉన్నారా, మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలిరా అన్నట్టు ఉంటుంది. బట్ మీరు ఇవైతే కొన్ని చేస్తుంటారో సో అలాంటివి చూసినప్పుడు మీరు కొంచెం నెగిటివ్గానే కనిపిస్తారు అని చెప్పుద్ది అనమాట. 2nd ప్లేస్లో ఇమాన్యుల్ పెడతారు. ఇమాన్యుల్ అంతా హౌస్ అంతా మీరు బాగా మాట్లాడతారు, బాగా చేస్తారు. బట్ వేరే వాళ్ళ కోసం మీరు గివ్ పిచ్చేస్తారు బొమ్మల టాస్క్లో. సో కాబట్టి మీరు అక్కడ ఒక పాయింట్లు నచ్చలేదు, మిగిలినంతా నచ్చుతారని చెప్పింది. భరణి గారిని పెట్టి సో భరణి గారిని పెట్టినప్పుడు మీరు నేను ఎలా అయితే ఆలోచిస్తానో మీరు అలాగే ఆలోచిస్తారనిపిస్తుంది. మీరు ఎక్కువగా మాట్లాడరు, మీరు చెప్పాలనుకున్న పాయింట్స్ చెప్పేస్తూ ఉంటారు, మీ గేమ్ మీరు చాలా బాగా ఆడుతున్నారు అని చెప్పి ఆయనకి ఇచ్చుద్ది అనమాట 1st ప్లేస్లో. దీని తర్వాత తనూజ రితుని తీసుకెళ్ళి రితుకి జ్ఞానోదయం చేస్తుంది. అంటే డెమోన్ పవన్కి ఆ అమ్మాయి ఏదైతే చెప్పిందో దాన్ని బేస్డ్ అని చెప్పుద్ది అనమాట. నువ్వు తనుజ చెప్పుద్ది రితుకి, నువ్వు గేమ్ మీద నీ ఫోకస్ నువ్వు చేస్తే బాగుంటుంది. తను చెప్పిన దాన్ని బట్టి అంటే లైక్ దివ్య చెప్పిన దాన్ని బట్టి హీఈస్ ప్లేయింగ్ హిస్ గేమ్ వెరీ క్లెవర్లీ. సో డెమోన్ తన గేమ్ చాలా తెలివిగా ఆడుకుంటున్నాడు, నువ్వు నీ గేమ్ ఆడితే బాగుంటుంది అని నా పర్సనల్ ఫీలింగ్. లైఫ్ లాంగ్ ఇది గుర్తుపెట్టుకో, నేను నీతో పక్కనున్నా లేకపోయినా ఓకే, నువ్వు ఒక పర్సన్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నావు అంటే అక్కడి నుంచి కూడా నీకు సేమ్ అది వస్తేనే నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వు, లేకుంటే వదిలేసే, టైం వేస్ట్, అనవసరంగా అది పట్టుకొని వేలాడుతుంది. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే తన గేమ్ ఆడుతున్నాడు, ఈ అమ్మాయి గేమ్ వదిలేసుకొని కూడా మరి ఎవరితో క్లోజ్గా ఉంటుంది అని చెప్పి అక్కడ అమ్మాయి చెప్పింది. అంటే నువ్వు గేమ్ ఆడుతున్నావు, నువ్వు అంటే జస్ట్ అది టైం పాస్గానే చేస్తున్నావు, బట్ నీ గేమ్ మీద నీకు ఫోకస్ ఉందని చెప్పింది. సో తనుజ చూస్తున్న దాన్ని బట్టి రితుకి తన గేమ్ మీద తన ఫోకస్ లేదు. సో అంటే డెమోన్కి ఉంది, దీనికి లేదంటే మరి ఇద్దరు క్లోజ్గానే మాట్లాడుకుంటున్నారు కదా, అంటే తన గేమ్ తను ఆడుతున్నాడు, ఈ అమ్మాయి నువ్వు గేమ్ నువ్వు ఆడట్లేదు అని చెప్పి తనుజ ఈ అమ్మాయికి చెప్పడం అనేది మంచి విషయం. దాని తర్వాత యాక్చువల్లీ ఎవరైతే టాప్ 7 ఉంటారో సో ఆ టాప్ 7 దగ్గర కెప్టెన్సీ టాస్క్లోకి 5గురు మాత్రమే ఛాన్స్ ఉంది, దివ్యాని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ దివ్య ఫ్లిప్ అయిందా, ఇక్కడ దివ్య సో లోపలికి రావడం కోసం ఆమె ఏదైతే చెప్పుకుందో ఆమె గురించి ఆమె బిల్డప్ ఇచ్చుకుందో ఆ బిల్డప్ ఇక్కడ ఏమైంది అనేది క్వశ్చన్ అనమాట. సో లైక్ ఏంటంటే ఆమె అగ్ని పరీక్షలో అదే లైక్ ఆ లోపలికి వచ్చినప్పుడు వీళ్ళు అడుగుతారు, మీరు డైరెక్ట్గా ఓనర్స్గా వస్తారా ఒకవేళ లోపలికి వచ్చే పని అయితే, అంటే ఆ అమ్మాయి ఏమంటుంది, లేదంటే నేను ఓనర్స్గా రాను, నేను టెనెంట్స్గానే వస్తాను, ఆల్రెడీ నాకు 2 వీక్స్ అడ్వాంటేజ్ ఉంది ఇప్పటికే, సో నేను మళ్ళీ ఓనర్స్గా డైరెక్ట్గా వస్తే అది నాకు అన్ఫేర్ అవుతుంది, సో నేను రాను, నేను టెనెంట్స్గా వచ్చి గేమ్ ఆడి సాధించుకొని, ఇప్పుడు మీరైతే టెనెంట్స్గా ఉండి ఎలా అయితే ఓనర్స్గా అయ్యారో నేను టెనెంట్గా ఉండి అలాగే ఓనర్గా అవుతాను అని చెప్పిందాము. టెనెంట్గా ఉండి గేమ్ ఆడి ఓనర్ అవుతాననింది. బట్ ఇక్కడ ఇప్పుడు ఏంటంటే దివ్య మీరు వచ్చి రాగానే మీరు కూడా కెప్టెన్సీ కావాలంటే తీసేసుకోవచ్చు అంటే ఆమె టక్కని కెప్టెన్సీ ఎలా తీసుకుంటుందండి ఓనర్ కోసం, వెంటనే ఒక వారం ఉండాలి కదా. సో ఎవరైతే ఓనర్షిప్ రాని వాళ్ళు ఉన్నారో ఆల్రెడీ అక్కడ డెమోని పెట్టింది, 1 to 7లో డెమోని పెట్టింది కదా, 1 to 7లో డెమోని పెట్టింది. సో ఓకే, డెమోన్ ఆల్రెడీ కెప్టెన్ కాబట్టి డెమోన్కి కెప్టెన్సీ ఇవ్వకూడదని అనుకుంది. నువ్వు ఆల్రెడీ నీ కెప్టెన్సీ నువ్వు చేసేసావు కదా, మళ్ళీ నీకు కెప్టెన్సీ ఇస్తే నువ్వు చేసిన తప్పులు నీకు ఎలా తెలుస్తాయి, 1 వీక్ వెయిట్ చెయ్యి, ఆ నెక్స్ట్ వీక్కి నువ్వు చేసిన తప్పులు నీకు తెలుస్తాయి అని చెప్పింది, విచ్ ఇస్ ఎ బ్యూటిఫుల్ థింగ్. బట్ ఈ అమ్మాయి వెంటనే కెప్టెన్సీ ఎలా తీసుకుంటుంది, వచ్చి రంగానే ఆమె చెప్పింది కదా, వచ్చి రంగా నాకు ఓనర్ ఇవ్వడం అని, అంటే డైరెక్ట్గా బిగ్ బాస్ ఓనర్కి పంపిస్తే మాత్రం నాట్ ఓకే అక్కడ బయట చెప్పడం వరకు.
బట్ ఒక బిగ్ బాస్ ఒక అవకాశం ఇచ్చాడు వాడుకోమని. ఎలా వాడుకుంటావు? నేను ఇప్పుడే కదా బిగ్ బాస్ వచ్చింది, వెంటనే ఓనర్ అంటే గెలిస్తే ఓనర్ అయిపోవడమే కదా. సో ఎందుకు ఓనర్ అవ్వాలి అమ్మాయి వెంటనే వచ్చిన వారికి? సో ఎవరైతే ఉన్నారో వాళ్ళకే కెప్టెన్సీ టాస్క్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఇవ్వచ్చు కదా. సో ఆ సెమన్లో ఒక డెమోనే ఉన్నాడు, వేరే వాళ్ళు లేరు. ఈ అమ్మాయి వాడుకుంది కదా. సో నేనేమంటానంటే ఫ్లిప్ అయిందా? ఇంకొక వర్షన్ ఏంటంటే సేమ్ ఇదే పాయింట్కి. సో ఈ వాళ్ళందరూ ఏదైతే టాస్క్ ఆడి ఏదో ఒకటి చేసి వాళ్ళు ఎలా అయితే లోపలికి వెళ్ళారో, నేను టెనెంట్గానే వచ్చాను, నాకు కెప్టెన్సీ టాస్క్ ఒకటి వచ్చింది, దాన్ని ఉపయోగించుకొని నేను లోపలికి వెళ్తున్నా. నేను గెలిచి లోపలికి వెళ్ళాలి, జస్ట్ డైరెక్ట్గా కెప్టెన్ అయిపోలేదు కదా. నేను టాస్క్లో నేను ఒక వన్ ఆఫ్ ద కంటెండర్, నేను గెలవచ్చు ఓడిపోవచ్చు, గెలిస్తేనే కదా. అంటే ఒక టాస్క్ ఆడే కదా నేను లోపలికి వెళ్తుంది, ఎంతో కొంత కష్టం చూపించే కదా లోపలికి వెళ్తుంది అని చెప్పి ఆ అమ్మాయి దాన్ని సమర్థించుకోవచ్చు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఉంటుంది కాబట్టి. సో రెండింటి పాయింట్ ఆఫ్ వ్యూలో మీదేమనేది మీరు చెప్పండి, కరెక్ట్ చేయండి, కామెంట్ కూడా చేయండి. దాని తర్వాత బట్టల ఇష్యూ అండి. సో ఇక్కడ బట్టల ఇష్యూ వచ్చినప్పుడు ఇప్పుడు ఒక్కొక్కళ్ళు మాట్లాడతారు, మామూలు విషయం కాదు. అసలు భరణి గారు కూడా బీన్ బ్యాగ్లో ఇక్కడ నా బట్టలు ఏమయ్యాయి అంటుంది. అక్కడ సంజన గారు కూర్చో అంటారు, పక్క మన పవన్ కళ్యాణ్ పక్కనే అమ్మాయి పక్కనే అతని పక్కనే ప్రియా కూర్చోని ఉంటుంది. సో ఈ అమ్మాయి వచ్చి బట్టలు చూసుకుంటుంది. నా బట్టలు ఏమండి సంజన గారు, నా బట్టలు ఏమండి తీసారా చెప్పండి, నా బట్టలు ఏమయ్యాయి తీసారా చెప్పండి అంటదనమాట. అంటే ఆ అమ్మాయి ఇంకా నాకు తెలియదు, నన్ను ఎందుకు అడుగుతున్నారంటే చెప్పండి, మీరు తెలుసు కదా మీకు తెలుస్తారని చెప్పి వెళ్తున్నప్పుడు మనకి ఫేస్ కనిపించదు కానీ మాటలు వినిపిస్తూ ఉంటాయి. ఏమని ప్రియ చెప్తా ఉంటుంది, బీన్ బ్యాగ్లో ఉన్నాయిరా, బీన్ బ్యాగ్ బాల్స్ చూడు బయటకు కనిపిస్తున్నాయి, బీన్ బ్యాగ్లో ఉన్నాయిరా అంటది. అంటే బీన్ బ్యాగ్లో ఉన్న సంగతి అమ్మాయికి తెలుసు, కాకపోతే అంటే తెలియనట్టుగా ఉండాలి కాబట్టి ఆ అమ్మాయి ఏదో కనిపెట్టింది అన్నట్టు చెప్పాలి కాబట్టి బాల్స్ బయటకు ఉన్నట్టున్నాయిరా చూడరా అంటది. సో ఈ అమ్మాయి చెప్పడమే హైలైట్. అంటే మనోడు దాన్ని తీసుకొని వెళ్ళి అసలు దొరికిందే సందు కదా అని చెప్పి ఇంక వాడతాడు ఆ మనోడు. అసలు ఆ సోల్జరు ఆర్మీ పర్సన్ అదొక బీన్ బ్యాగ్ ఒకటి చిన్న అది తీసుకెళ్ళి బాల్ తీసుకెళ్ళి ఆ అమ్మాయి చేతిలో పెట్టి బాత్రూంలో ఉంటాయి. ఈవెన్ దిస్ ఈస్ కాల్డ్ ఈవెన్ ఎవిడెన్స్ 1 అని. ఇక బీన్ బ్యాగ్ బాల్ బయట ఉందంటే ఖచ్చితంగా బీన్ బ్యాగ్లో ఉంటాయి. ఇతనేదో కనిపెట్టేసినట్టు, ఇతనికి ఏదో తెలిసినట్టు, మామూలుకు కూడా కాదు అసలు. అబ్బా పర్ఫార్మెన్స్ చూడాలి, ఇట్లాంటి పర్ఫార్మెన్స్లే. అక్కడ అమ్మాయి చాలా తెలివిగా తప్పించుకుంది ప్రియ, అర్థమవుతుందా? మళ్ళీ ఇదంతా మొదలుకొస్తే నాకు బడిద్దు పక్క. అంటే ప్రియా ఇప్పుడు డైరెక్ట్గా చెప్పేసింది అనుకోండి దివ్యాకి, మామూలుగా ఉండదు ప్రియాకి. సంజన గారంటే భయం, ప్రియాకి వణుకు సంజన గారంటే. మనకెందుకు వచ్చిన గొడవలే అని చెప్పి ప్రియ తెలివిగా పవన్ కళ్యాణ్కి చెప్పుద్ది, ఈతనేదో కనిపెట్టేసినట్టు, ఇతనేదో సాధించేసినట్టు. అబ్బా అసలు నాకు వల్ల కాదు అసలు. ఇక్కడ ఒక్కొక్క కలర్స్ బయటపడతాయి, ట్రూ కలర్స్. ఆమెకు వచ్చి బాత్రూంలో చెప్తారు. ఇది ఇంకా హైలైట్ ఏంటంటే బాత్రూంలోకి ఈమె వచ్చి దివ్య వచ్చినప్పుడు ఈమె అప్పుడే బాత్రూమ్ నుంచి బయటకు వస్తాడు. మీ అమ్మ నా బట్టలు దొబ్బేసింది, నా బట్టలు దొంగతనం చేసిందంటే మనం షాక్ అయ్యి చూస్తుంటాడు. ఇతనికి తెలుసు కదా, వెంటనే చెప్పొచ్చు కదా, బట్టలో ఏమో నాకు తెలియదు, బీన్ బ్యాగ్లో అయితే మా అమ్మ ఏదో పెట్టడం జరిగింది, ఒకసారి వెళ్ళి చూసుకో, ఆ బీన్ బ్యాగ్ దగ్గర ఏదో హడావిడి జరిగింది నాకు అర్థమవుతుంది, ఒకసారి వెళ్ళి చూసుకోమని చెప్పొచ్చు కదా. ఇతను అక్కడ సైలెంట్, నాకు తెలియదు అన్నట్టు సైలెంట్గా ఎందుకుంటాడు. చెప్పంగానే మీ అమ్మ దొంగతనం చేసిందని చెప్పగానే ఇతను షాక్ అయిపోయాడంట. షాక్ అయిపోయి బ్రేక్ అయిపోయి తల అసలు బుమ్మని తిరిగిందంట. నటన మామూలు నటనలు కాదు. తనుజ అక్కడ అరుస్తూ ఉంటుంది, ఎందుకంటే తనుజ 5th ర్యాంక్ ఇచ్చింది కదా. సో తనుజ అక్కడ మాట్లాడుతుంది, ఎలా తీస్తారండి కొత్తగా వచ్చిన అమ్మాయిని. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా వచ్చిన అమ్మాయికి అలా చేయటం అనేది చాలా తప్పు సంజన గారు. ఆమె ఏదో గుణపాఠం నేర్పించాలని చేయలేదు, ఆమె కావాలనే చేసింది. అండ్ ఈ అమ్మాయికి కూడా మైండ్లో ఉంది తెలుసా, ఆమె కావాలనే చేసింది. ఎందుకు పొద్దున కూడా ఆ అమ్మాయిని టార్గెట్ చేసింది, ఆమె చిన్న జలకిద్దామని. ఆ అమ్మాయి లైట్గా తప్పించుకుంది. దాని తర్వాత ఇంకా బయటకు వచ్చిన తర్వాత మనోడు అప్పుడే సోల్జర్ వచ్చి చెప్తారు, ఇదిగో చూసుకో వెళ్ళాను బీన్ బ్యాగ్లో. అక్కడ హరీష్ గారు అప్పటికే వచ్చి తీస్తుంటారు. అసలు హరీష్ గారికి ఎలా తెలుసా, ఆయన అక్కడ లేడు, ఆయన అక్కడ చూడలేదు, ఎందుకంటే ప్రియా బయట ఉంది, ఎవ్వరికి తెలియదు, వీళ్ళకే తెలుసు. నిజంగా హరీష్ గారికి తెలుసుంటే అప్పుడే హడావుడి చేసేవాడు, ఆయన అప్పుడే వెంటనే మాట్లాడేవాడు. హరీష్ గారు సంజన గారు ఎప్పుడైతే బీన్ బ్యాగ్ దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళిందో హడావుడి జరుగుతుందో అప్పుడే తెలిసాడు, ఆయనకి తెలియదు. రాము చెప్పుంటాడు హరీష్ గారికి, రాము చెప్తేనే ఆయనకి తెలుస్తుంది. మామూలుగా అయితే ఆయనకి తెలిసే సమస్యే లేదండి, రాము చెప్తే తెలుస్తుంది. ఈ రాము అనేవాడు చాలా డేంజరస్ పర్సన్, మామూలుడు కాదు, మామూలు డేంజరస్ కాదు. రాము అనేవాడు చాలా డేంజరస్ పర్సన్, చెప్తున్నా కదా, రాసి పెట్టుకోండి, చాలా టూ డేంజరస్ పర్సన్. అసలు ఎక్కడ ఎలా అంటే లైక్ ధైర్యంగా మాట్లాడలేడు, ఓపెన్ అవి మాట్లాడాడు, అంటే లైక్ ఒక ఫేస్ టు ఫేస్ ఆన్ ఫేస్ మాట్లాడు. ఎప్పుడు చూసినా దాన్ని ఏమంటారు తెలుసా, ఒక చేతగానోడు లెక్క వెనక నుంచి ఆడుతుంటాడు గేమ్, ఫ్రంట్కి వచ్చి గేమ్ ఆడు.
ఇద్దరు గొడవ పడుతుంటే మనకెందుకు లేని సైలెంట్గా ఉంటాడు, అంటే మాట్లాడలేడు, ధైర్యం లేదు, ఎందుకులే అని చెప్పి సైలెంట్ అయిపోతాడు. ఇప్పుడు కూడా ఆమె ఒక మాట అనింది, పళ్ళు రాలగొడతాను అది ఇది అని చెప్పింది, విచ్ ఈస్ ఎ వెరీ రాంగ్ వర్డ్. అసలు ఆమె మాట్లాడడం పొద్దున చాలా తప్పు. అది మనోడు గుర్తుపెట్టుకొని వెళ్ళి మాస్క్ మ్యాన్కి చెప్పుంటాడు. కరెక్ట్గా ఎవరు మాస్క్ మ్యాన్కి ఎవరికి చెప్తే సంజన గారి మీద రివర్స్ అవుతుందో, ఎవరికి చెప్తే సంజన గారికి బయటపడుతుందో, ఎవరైతే సంజన గారిని గట్టిగా క్వశ్చన్ చేయగలుగుతాడో ఆ పర్సన్కి మాత్రమే మనోడు వెళ్ళి చెప్పుంటాడు. మా ఆయన వచ్చి ఎతుకుతుంటాడు. చూసారా, ఇది ఆమెకు ఈయన బాధ ఏంటంటే ఆమెకు 3వ ప్లేస్ ఇచ్చి బర్నీ గారికి మొదటి ప్లేస్ ఇచ్చి ఈయనకు 9వ ప్లేస్ ఇచ్చారు. నువ్వు అర్థం చేసుకున్న గేమ్ మీద నేనేం అర్థం చేసుకున్నాను, నా వయసు ఎంత, నువ్వేం అర్థం చేసుకున్నావు అన్నట్టు ఈయన ఫీల్ అవుతుంటాడు అనమాట. ఈయనతో ఒక బాధ. దానికి ఈయన చెప్తుంటాడు అనమాట, అవి ఎలా ఉన్నాయి బీన్ బ్యాగ్లో ఉన్నాయంటే నెక్స్ట్ ఈయన మీకు తెలియదండి అసలు ఎలా పెడతారు అని చెప్పి ఈయన చెప్తా ఉంటే అదనమాట అక్కడ. ఇది అప్పుడు రితు వచ్చి ఇది ఒక్కళ్ళ వల్ల ఏ పని కాదంటే, అబ్బో ఆయన ఏమంటారు, ఆయనకి ఏదో తెలిసినట్టు, ఆయన ఏదో చూసినట్టు బొక్క. సో మా రాము ఏం చెప్పుంటాడు, సంజన గారు తీశారని చెప్పి, సంజన గారు పెట్టారని చెప్పుంటాడు వెళ్ళి. సంజన గారు అంతే తప్పితే శ్రీజ పేరు చెప్పుంటాడు, ఎందుకంటే శ్రీజ మనోడికి క్లోజ్ ఫ్రెండ్, శ్రీజ పేరు మనోడు చెప్పుంటాడు అక్కడ. ఈయన అందుకని రాము చెప్పాడు అని చెప్పి చాలా ధైర్యంగా బయటకు వచ్చి, మీకు ఎలా తెలుసు, మీరు ఎలా మాట్లాడుతున్నారు, మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, మీకేం సంబంధం, మీరు ఎందుకు ఆమె తరపున మాట్లాడుతున్నారంటే, మీకెవరు చెప్పారండి అంటే, నేను మాట్లాడతానండి ధైర్యంగా, నేను అరుస్తానండి గట్టిగా, అవును మా రూమ్లో పోయిందండి, నేను మాట్లాడతాను, మీకెవరు చెప్పారండి అని చెప్పి రితు అరుస్తూ ఉంటుంది. ఈయనకి తెలిసిందేం లేదు బొక్క. సంజన గారు దొరికారు, సంజన గారు గట్టిగా అనాలి, ఇదేం బుద్ధులు చండాలంగా, ఇదేం చీప్గా చేయటము, ఇదేం గలీజ్గా చేయటము, ఏదేదో మాట్లాడేస్తుంటాడు కోపంలో. ఆయనకు వచ్చేస్తుంటే మాట్లాడేస్తుంటాడు. ఎక్కడ రితు ఈ ఒక్కటే చేయలేదు, ఇంకా చాలా మంది ఉన్నారని రితు అన్నం కానీ ఈయనకు మళ్ళీ కోపం వస్తుంది. వేరే వాళ్ళ పేరు చెప్తుంది, సంజన గారి మీదకే పోవాలి, డైవర్ట్ ఫోకస్ వస్తా, వేరే వాళ్ళ మీదకి పోకూడదు ఈయన మాట్లాడుతుంటారు. అసలు ఇంకేం జరిగింది ఈయనకి ఏం తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాము చెప్పుంటే తెలుసు దీనికి. అమ్మాయికి రితుకు తెలుసు ఎవరు చేశారు, ఎందుకంటే అక్కడ శ్రీజ ఈమె కలిసి చేయటము, బయట ప్రియా చూస్తుండడము. సో ఈమె దూరం నుంచి చూసింది, ఈమె క్లారిటీ ఉంది, ఆయనకి క్లారిటీ లేదు ఏం జరిగింది అనేది. సో అందుకని ఈమె చాలా గట్టిగా మాట్లాడుద్ది అనమాట. ఇది బాత్రూంలో సంజన గారు కూడా చెప్పుద్ది, మీరు శ్రీజ గారు చేశారని తెలుసు, ప్రియా బయట ఉందని తెలుసు, బట్ బయట ఉంటుంది, కాపలా కాసిందా లేదా మనకు తెలియదు, కానీ ప్రియా బయట ఉంటుంది. కానీ ప్రియాకు కూడా తెలుసు, ఎందుకంటే వెంటనే అమ్మాయి చెప్పింది కదా బాల్స్ కింద ఉన్నాయి అది తొక్క అని. భయం కాకపోతే సంజన గారి పేరు చెప్పడానికి, ఎందుకంటే శ్రీజ కూడా ఉంది కదా, శ్రీజ కూడా ఇరుక్కుంటుంది, నాకెందుకు వచ్చిన గొడవ అని చెప్పి సైలెంట్గా ఉందనమాట. శ్రీజ గారిని లేకపోయి ఉంటే మేబీ చెప్పుండేదేమో, అప్పుడు కూడా చెప్పుండదు, ఎందుకంటే సంజన గారు అంటే భయం. బట్ శ్రీజ కూడా ఉంది కాబట్టి సైలెంట్గా ఉంది. తర్వాత రితు చౌదరి బాత్రూంలో సంజన గారికి వీళ్ళిద్దరి మధ్య చిన్న గొడవ అనమాట. మీరు అలా కొత్తగా వచ్చిన అమ్మాయిలు అలా చేయడం తప్పండి, అలా చేయడం తప్పు, మీరు అలా చేస్తే తప్పు అని చెప్పి అక్కడ చెప్పుద్ది అనమాట. దాని తర్వాత సో బయట మళ్ళీ దివ్య భరణి గారు ఆ ప్రియా ఉంటారు అనమాట. అప్పుడు ప్రియా చెప్పుద్ది అనమాట. ప్రియ చెప్తే సంజన గారు పెట్టడం చూసావా అంటే చూశాను అది ఇది అంటే, అప్పుడు భరణి గారు అంటారు శ్రీజ కూడా ఉంది, శ్రీజ కూడా ఖచ్చితంగా ఉంటుంది అంటే ఇంకెవరున్నారు, కళ్యాణ్ అంటే చెప్పు పర్లేదు అంతా తెలిసిపోయింది అంటే, ఇమ్మాన్యుల్ ఉన్నాడా అనగానే భరణి గారు, అసలు భరణి గారు పర్ఫార్మెన్స్ చూడాలండి, ఇక్కడ దొరికాడు ఇమ్మాన్యుల్, ఈ అమ్మాయి ఇరికిచ్చి పవర్ దొబ్బుదావు అనుకున్నట్టే చేశారు, లిటరల్ అది. ఇలాంటి వాటిల్లో ఇమ్మాన్యుల్ ఇరుక్కుని అనుకున్నానే, అరే యార్ హతవిధి, అయ్యో అసలు మామూలు పర్ఫార్మెన్స్ కాదు అసలు భరణి గారిది. ఇరికిచ్చి పారదొబ్బాడు తెలివిగా ఆ అమ్మాయి దగ్గర మంచిగా అవ్వడానికి. ఇమ్మాన్యుల్ ఇరికిచ్చి ఫై చేశాడు, అసలు మామూలుగా అనిపించలేదు నాకైతే. అసలు మామూలు ఆర్టిస్ట్ కాదరా బాబోయ్ అనుకున్న భరణి గారిని చూసాను. దాని తర్వాత మేము మేకప్, మళ్ళీ మనోడు చెప్తాను మేకప్ కిట్ అనుకున్నాను, అది అనుకున్నాను, వెరీ సారీ అండి నాకు తెలుసు, బట్ ఇది మేకప్ కిట్ అనుకున్నాను. అంటే రాము గారికి ఏం తెలియదు, వాడు వచ్చాడు, నేను ఇద్దరిని మనకెందుకు వచ్చిన గొడవ అని చెప్పి బయటకు వెళ్ళిపోయామని చెప్పాడు. బట్ అక్కడ బాత్రూమ్ దగ్గర చెప్పేసి ఉంటే ఇమ్మాన్యుల్కి మంచి పేరు వచ్చేది. బట్ ఇమ్మాన్యుల్ అంతా ఓవర్ యాక్షన్, డ్రామా, తెలిసిందే కదా, తప్పు తన మీదకి వస్తున్నప్పుడు సైలెంట్గా పక్క వెళ్ళిపోతుంటాడు, లేదప్పుడు అంటే ఉంటాడనమాట. అది ఇమ్మాన్యుల్ తెలివితేటలు. రితు చౌదరి ఈమె మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత సంజన గారు దివ్య అండ్ మన శ్రీజ, అరే నేను అట్లా అనుకోలేదు, జస్ట్ మేకప్ కిట్ అదే అనుకున్నాను, ఇక్కడ ఎగ్గులు కూడా పోయాయి కదా, మేకప్దే కదా అనుకున్నాను. సో ఎప్పుడైతే డైలీ వేర్స్ అన్నారో అప్పుడు నాకు అనిపించలేదు, నాకు కాదనుకున్నాను, అందుకనే నాకు కోపం వచ్చిందంట. ఈమె కూడా ఉంది దాంట్లో ఇన్వాల్వ్ అయ్యింది. రేపు పొద్దున వీడియో చూస్తే క్లారిటీ వచ్చింది. సంజన గారు తెలివితేటల ముందు వీళ్ళెవ్వరు పనికిరారబ్బా, ఈ అమ్మాయి కూడా దొరికేసింది. శ్రీజ వీక్నెస్ని పట్టేసుకుంది, అయిపోయింది సీన్. ఆ తర్వాత
కెప్టెన్సీ టాస్క్ జరుగుద్ది. ఈ కెప్టెన్సీ టాస్క్లో పవన్ కళ్యాణ్ సంచాలక్ అయ్యా, ఆయన ఏం సంచాలకో అర్థం కాదు. అసలు గేమ్ని కొత్తగా డిజైన్ చేశాడు. మామూలు కూడా కాదు అసలు. మాస్క్ మ్యాన్ బాల్స్ త్రో చేస్తారు, బర్నీ గారి మీద త్రో చేస్తారు, చాలా తక్కువ బాల్స్ తగులుతాయి. ఆయన ఏంటంటే నాలో ఉన్న క్రికెటర్ని సడన్గా బిగ్ బాస్ పైకి లేపాడు అంటారు. తర్వాత టాస్క్ అయిపోయిన తర్వాత ఆడు ఏమైనా కొట్టాడా అంటే చాలా తక్కువ బాల్స్ కొడతాడు. టార్గెట్ చేస్తుంటాడు బాల్స్ని, బట్ చాలా బాల్స్ తగలవు. అసలు ఏదో ఆయన కొట్టడము తగలకపోవడము, ఫోర్స్ ఏది కొడితే తగులుద్ది కదా ఈజీగా, అంత దయ్యం అనిపించదు. ఆయన ఏదో చెప్పుకుంటాడు కానీ బయటకు వచ్చి, బట్ ఎక్కువ టార్గెట్ చేశాడు, ఎక్కువ బాల్స్ అయితే వేసాడు. కానీ బట్ ఆయన అనుకున్నంత క్రికెటర్ని లేపేంత ఆయనలోకి వచ్చి సచిన్ టెండూల్కర్లో లేదా ఒక మొహమ్మద్ కైఫో లేక ఒక రవీంద్ర జడేజానో అంత రాలేదు, కానీ ట్రై చేశాడు. ఓకేనా. ఆ టాస్క్ మొత్తం మీద బర్నీ గారి కంటే ఎక్కువగా ఇమాన్యుల్ గెలుస్తాడు. శ్రీజ వాళ్ళకి ఇక్కడ లాస్ట్ రౌండ్కి వచ్చేసరికి ఇమాన్యుల్ బర్నీ గారు ఉన్నప్పుడు చెరొక నలుగురు మాత్రమే గేమ్ ఆడాలి, బయట నుంచి త్రో చేసేవాళ్ళు. అప్పుడు ఇమాన్యుల్ వచ్చేసరికి శ్రీజాని డెమోన్ పవన్ని తీసుకుంటాడు. ఇక్కడ మనోడు దివ్యాని రాముని తీసుకుంటాడు. దివ్యాకి అసలు బాల్స్ వేయటమే కొట్టడమే రాలా. అమ్మాయి ఎట్లా ఉంటుంది. రాము కూడా అంతే. అసలు రాము బర్నీ గారిని కెప్టెన్ కాకూడదనే చేశాడు. మరి అలాంటి పోస్టర్ ఎందుకు చేస్తాడు? అడిగితే మేము ట్రై చేసామన్నా అంటాడు. ఏదో దూరం నుంచి ఇట్ట ఇస్తున్నాడు. ఇప్పుడు ఫ్రంట్ ఫేస్ ఎవరైనా ఇట్లా అంటే బాల్ ఇట్లా అనరా, కొడితే ఫోర్స్ ఉపయోగించి ఆన్ ఫ్రంట్ కొట్టాలి, లేకుంటే వెనక్కి వెళ్ళి ఇట్లా అనాలి. శ్రీజ ఎంత సింపుల్గా ఆడిందని గేమ్, ఊరిని అలా వేస్తుంది. ఆయనకి తగిలేలా కూడా వేస్తుంది శ్రీజ గట్టిగా. అంత ఫోర్స్ ఉపయోగించలేదు అక్కడ. దివ్య నిఖిత అవ్వచ్చు, రాము అవ్వచ్చు. రాము అనేది రాంగ్ చాయిస్ యాక్చువల్గా. సో రాము కాకుండా రితు చౌదరిని తీసుకొని ఉన్నా కానీ సెట్ అయ్యేదేమో కొంచెం. ఆ అమ్మాయి గట్టిగా కొట్టేది ఖచ్చితంగా ఇమాన్యుల్కి అయితే. రితు చౌదరిని తీసుకోవడం ఉండాల్సింది, లేకుంటే ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా తీసుకో ఉండాల్సింది. అక్కడ వాళ్ళని మాస్క్ మ్యాన్నే తీసుకో ఉండాల్సిందండి. నిజంగా బర్నీ గారు తెలివిగలడు అయితే బర్నీ గారు అక్కడ కొంచెం మూర్ఖంగా ఆలోచించున్నట్టున్నాడు, కొంచెం పంతానికి వెళ్ళినట్టున్నాడు. కానీ మాస్క్ మ్యాన్ తీసుకోవాలంటే మాస్క్ మ్యాన్ ఎక్స్పోజ్ అయ్యేవాడు ఖచ్చితంగా. మాస్క్ మ్యాన్ ఎక్స్పోజ్ కాకుండా ఉండడానికి ఇమాన్యుల్ అయినా కొట్టేవాడు, ట్రై చేసేవాడు కదా మాస్క్ మ్యాన్. లేకుంటే ఎక్స్పోజ్ అయ్యేవాడు బయట. మీరు అప్పటికి క్యాప్టెన్ అవ్వరేమో, మాస్క్ మ్యాన్ ఎక్స్పోజ్ అయ్యేవాడు ఖచ్చితంగా. ఇప్పుడేంటి మాస్క్ మ్యాన్ నన్ను తీసుకోండి, నేను చేసేవాడండి, 100% ఎఫర్ట్ ఇచ్చేవాడు, అలా కాదని చెప్పి మాటలు చెప్తున్నాడు ఆయన. తీసుకొని ఉండుంటే వేరేలాగా ఉండేదేమో అదనమాట. సో ఇమాన్యుల్ కెప్టెన్ అవుతాడు. తర్వాత నైట్ నిద్రపోతుంటారంటే అది ఇంకా జరగలేదు మనకి, ఇంకా లైవ్ ఉందనమాట. నిద్రపోతుంటే లేపుతారు. ఆ రెడ్ కలర్ సీట్స్ వచ్చిన వాళ్ళందరికీ ఒక అవకాశం ఇస్తారు. దివ్య నిఖిత నేను పంపించిన అమ్మాయి, సో ఆ అమ్మాయిని ఏం చేయకూడదు. అండ్ నెక్స్ట్ ఆల్రెడీ సేవ్ అయిన ఇమ్యూనిటీ నుంచి సేవ్ అయిన పర్సన్, ఆ అమ్మాయిని ఏం చేయకూడదు అంటాడు. పాపం మనోడు క్యాప్టెన్ అయ్యాడు కదా. ఆల్రెడీ ఇప్పుడు డెమోన్ పవన్ క్యాప్టెన్ అయితే డెమోన్ పవన్ అన్నది ఆపాలి, లేదంటే ఇమాన్యుల్ కొత్త క్యాప్టెన్. ఇమాన్యుల్ కూడా వాళ్ళిద్దరు ఎవరికొకరికి ఛాన్స్ ఇవ్వాలి కదా. ఓకే, డెమోన్ పవన్ ఆల్రెడీ అటు సైడ్ ఉన్నాడు కాబట్టి, కెప్టెన్గా ఉన్నాడు కాబట్టి ఈ వీక్ అంతా, నెక్స్ట్ వీక్ నుంచి మనోడికి పవర్స్ వస్తాయి కాబట్టి మనం ఇమాన్యుల్ కూడా లేపారు అనమాట. సో 5 రాము రాథోడు, భరణి గారు, హరీష్ గారు, పవన్ కళ్యాణ్, డెమోన్ పవన్, ఈ 5 కలిసి ఒక పోస్టర్ని బయటికి పంపించాలి. ఫస్ట్ మాస్క్ మ్యాన్ స్టార్ట్ చేస్తారు. ఇక్కడ మాస్క్ మ్యాన్ పాయింట్ బాగానే ఉంది నాకు. హౌస్లో దొంగతనం చేసేవాళ్ళు, ఇద్దరు దొంగలు నా హౌస్లో నేనుంటున్న హౌస్లో ఉండకూడదు. సో ఆమె ప్రతిసారి అలా చేయడం తప్పు. ఎస్పెషల్లీ సుమన్ గారి ఏదైతే పర్సనల్ థింగ్ ఉంటుందో సిగరెట్, సో అది చేయటం అది చాలా తప్పు, నాకు అది ఖర్చు, కీప్ ఆన్ హీస్ డూయింగ్ అని చెప్తాడు, విచ్ ఈస్ రైట్ థింగ్. ఇక్కడ మాస్క్ మ్యాన్ చాలా కరెక్ట్. అలా దొంగతనం చేయడం చాలా కరెక్ట్, తప్పు. అసలు మాస్క్ మ్యాన్ చెప్పిన పాయింట్ చాలా కరెక్ట్ అనిపించింది. తర్వాత డెమోన్ పవన్, అసలు ఆమె ఎవరి మాట, రాము రాథోడ్ అసలు ఆమె ఎవరి మాట వినదు, ఆమె అసలు మర్యాద కూడా ఇవ్వకుండా మాట్లాడుతుంది, అది ఇదని ఇక్కడ చెప్తారు కదా. దాని తర్వాత ఆమె కావాల్సిన వాళ్ళతో మాట్లాడుతుంది, కానీ మిగిలిన వాళ్ళతో ఆమె పెద్ద మాట్లాడుతుంది సరిగ్గా. కానీ పొద్దున చెప్పారు కదా పళ్ళు రాళ్ళు కొడతా అని, అది ఇక్కడికి వచ్చిందనమాట. అందుకని మనం అఫెండ్ అయ్యాడు ఇక్కడ. దాని తర్వాత అక్కడ ఇంకొక పర్సన్ మన కళ్యాణ్, ఆమె ఉండకూడదండి, ఆమె లాంటి పర్సన్ ఉండకూడదు ఖచ్చితంగా, ఆమె అసలు వేస్ట్, నిజంగా హార్మోని దెబ్బతింది అని చెప్పి అతను. డెమోన్ పవన్ వచ్చేసరికి ఆమె యాక్చువల్గా ఆమె మాటికి ఆమె ఉంటుందండి, ఆమె పని ఆమె చేసుకుంటూ ఉంటుంది, సో ఆమె కూడా వద్దు. ఇక్కడ మెజారిటీ వాళ్ళ ముగ్గురే ఉంటారు, ఎందుకంటే ఈ మెజారిటీయే ఆ రోజు కూడా పెట్టారు నామినేషన్స్లో. మళ్ళీ అక్కడ స్వాప్ అయిపోయారు. స్వాప్ అయిపోయిన పర్సన్ మళ్ళీ దొరికితే వీళ్ళు ముగ్గురు వదులుతారు. ఆ బేసిక్ సెన్స్ అది బిగ్ బాస్కి కూడా తెలుసు. సో కాబట్టి బిగ్ బాస్ కూడా వాళ్ళనే పెట్టారు, ఎందుకంటే నామినేషన్స్లో మెజారిటీ సంజన గారికి వచ్చింది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి సుమన్ గారికి, ఫ్లోరా గారికి, వీళ్ళ ముగ్గురికే వచ్చాయి. రితు చౌదరికి, నలుగురికే వచ్చాయి. ఆల్రెడీ రితు చౌదరి నామినేషన్స్లో ఉంది కాబట్టి సంజన గారిని లేపేస్తుందామని ట్రై చేశారు వీళ్ళు. వీళ్ళకి తెలుసులేండి బ్యాక్గ్రౌండ్లో,
బట్ సరే వీళ్ళ కోపం ముందు చూపెడదాము, సంజన గారిని మనం ఎక్స్పోజ్ చేద్దాము, సంజన గారిని ఎందుకు బయటకు పంపించాలని చూపిద్దాము. బేసిక్గా దొంగతనం రీజన్ అనేది వ్యాలిడ్ రీజన్, తర్వాత వాళ్ళ ఇష్టం వాళ్ళది. ఇక్కడ బర్నీ గారు పెద్దగా ఏం చెప్పలేదు, ఇంకొక పేరు ఆలోచించండి అది అంటే ఆయన లేదు యునానిమస్గా మాకు ఇదే అని చెప్పగానే బయటికి వెళ్ళి చెప్తారు. బయటికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కరు ఒక పాయింట్ చెప్తారండి. రాము అనే వ్యక్తి అసలు మాట్లాడండి, అస్సలు మాట్లాడు నోరు తెరిచి. మేబీ లైవ్లో ఏమన్నా చూడాలి ఇప్పుడు మాట్లాడతాడేమో, కానీ అక్కడికి అసలు మాట్లాడండి, ఏం మాట్లాడు, సైలెంట్గా ఉంటాడు. బర్నీ గారు మాట్లాడతాడు, దివ్యానికితతో అలా చేయడం కరెక్ట్ కాదు, ఫస్ట్ వచ్చిన అమ్మాయి అని చెప్పి ఆయన చెప్తాడు. దొంగతనాలు చేసే వద్దా ఆయన చెప్తాడు. పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్తాడు, డెమోన్ పవన్ ఒక మాట చెప్తారు. బయటికి పంపిస్తాడు. ఈ మాన్యుల్ ఏడుస్తాడండి. మాస్క్ మ్యాన్ రాముతో చెప్తుంటాడు, అది సీక్రెట్ రూమ్ ఎక్కడ ఉంటారో రేపు వచ్చేస్తారని. ఈ మాన్యుల్ ఏడుస్తాడు. అసలు మామూలు పర్ఫార్మెన్స్ కానీ దాని తర్వాత అమ్మ నా ఉంటే నాకు బాగుండేది, ఒంటరిగా అయిపోయాను, నేను ఒంటరి అయిపోయాను అంటాడు. నాయన పర్ఫార్మెన్స్కి దేవుడా ఉండాలయ్యా అని అనిపించింది అనమాట. సో ఇది ఓవరాల్గా మీ 30 నిమిషాలు మాట్లాడాను దీని అమ్మ జీవితం. సో మీకేమనిపించింది మీరు కామెంట్ చేయండి. అంటే జై హింద్.